తిరుపతిలో కూటమి నేతలు సమావేశమయ్యారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ సమావేశానికి హాజరయ్యారు. మాజీ సీఎం జగన్ పర్యటనను అడ్డుకోరాదని నిర్ణయం తీసుకున్నారు. వారు జగన్ వెళ్లే దారిలో శాంతియుతంగా నిరసన తెలపాలని నిర్ణయించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాల కల్తీకి జగన్ కారణమని ఎన్డీఏ కూటమి నేతలు నిరసనకు ప్లాన్ చేస్తున్నారు. అయితే రాజకీయ బల ప్రదర్శనకు దిగితే ధీటుగా సమాధానం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. వారు శ్రీవారిని దర్శించుకునే అర్హత జగన్ కు లేదని అన్నారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు దేవాలయాలను జగన్ అపవిత్రం చేశారని మండిపడ్డారు. కూటమి నేతల సమావేశంపై మోర్ డీటెయిల్స్ ను మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. శ్రీవారి దర్శనానికి జగన్మోహన్ రెడ్డి వస్తున్న సందర్భంగా డిక్లరేషన్ ఇష్యూ అతిపెద్ద సమస్య మారింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన సంయుక్తంగా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అసలు వాళ్ళు జగన్ను తిరుమలకు రానివ్వాలనుకుంటున్నారా లేదా, ఈ విషయాలు మనతో మాట్లాడడానికి మహిళా నాయకురాలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి తిరుమలకు రావాలని కోరుకుంటున్నారా, డిక్లరేషన్ ఇవ్వాలనుకుంటున్నారా? డిక్లరేషన్ ఇచ్చి రావాలని కోరుకుంటున్నాం సార్. అంటే దేవుడి దగ్గరికి ఏ మతమైన వాళ్ళు, ఏ కులమైన వాళ్ళు రావచ్చు కదా, మరి ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలి? అంటే అన్యాయం జరిగిందని చెప్తా అన్నారు కదా. ప్రతిదీ కల్తీ చేసింది మీరు, దుష్ట పరిపాలన చేసింది మీరు, ప్రతి విషయంలో మీరు చేసి ఈరోజు స్వచ్ఛమైన నెయ్యి, స్వచ్ఛమైన లడ్డు, స్వచ్ఛమైన ప్రసాదాలు ఇస్తున్న వాళ్ళకి ఈ ఎన్డీఏ కూటమిని మీరు విమర్శిస్తున్నారు. కాబట్టి మీకు అర్హత లేదని, అందువల్ల మీరు డిక్లరేషన్ ఇచ్చి రావాలని మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి అమ్మా, డిక్లరేషన్ కోసం ఇంత పట్టుబడుతున్నారు. గతంలో చాలా సార్లు వచ్చారు కదా, అప్పుడు ఎందుకు అడగలేకపోయారు? ఇదే జగన్మోహన్ రెడ్డికి గతంలో కూడా ఎన్నోసార్లు డిక్లరేషన్ ఇచ్చే లోపలికి రమ్మని చెప్పినాము. అతను ఏది కూడా చెవికెక్కించుకున్న పాపాన పోలేదు, చెప్పింది ఇన్న పాపాన ఎప్పుడూ పోలేదు. కాకపోతే ఈరోజు మేము అడిగేది జగన్మోహన్ రెడ్డికి ఒకటే, ఇప్పుడు దాకా నువ్వు చేసినటువంటి దుష్ట పరిపాలనతో పాటు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా లడ్డులన్నీ నువ్వు ఎట్లా అంటే దాన్ని చిన్నాభిన్నం చేసే విధంగా చేసినావు. అలాంటి పవిత్రమైన ప్రసాదాలను కూడా నువ్వు కల్తీ చేసావు. కాబట్టి నీకు ఈ తిరుమల కొండ మీద కానీ తిరుపతిలో కానీ అడుగుపెట్టే అర్హత లేదు. అది నువ్వు డిక్లరేషన్ ఇచ్చినా కూడా నేను ఇక్కడి నుంచి తరిమి కొట్టడానికి ఎన్డీఏ కూటమి అయితే సిద్ధంగా ఉందని తెలియజేస్తాను. ఏదైతే తెలుగుదేశం నాయకురాలు కానీ బీజేపీ, జనసేన నాయకురాలు కూడా ఇదే చెప్తున్నారు. మీరు చెప్పండి అమ్మా, అసలు జగన్మోహన్ రెడ్డి రాకుండా అడ్డుకుంటామంటూ చెప్పడం అన్యాయం కదా. దేవుడి దగ్గరికి ఎవరైనా రావచ్చు కదా సార్. ఒక దుర్మార్గుడు ఇంతకు ముందు ఏదైతే గుడిని మేము అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అనుకొని ఎంతో నమ్మకంతో ఉండేటువంటి మా పవిత్రమైన నమ్మకాన్ని ఒమ్ము చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయనకి అసలు నమ్మకం లేదు, దైవభక్తి మీద నమ్మకం లేని వ్యక్తి ఈరోజు ఏ చర్చికో వెళ్ళాలి, ఏ జెరూసలేంకో వెళ్ళమను, మాకు సంబంధం లేదు. టీటీడీని మేము మొన్ననే ప్రక్షాళన చేసుకున్నాం. మళ్ళీ ఈ దరిద్రుడు అడుగుపెట్టి మమ్మల్ని అపహాస్యం చేయవద్దని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి అమ్మా, అసలు జగన్మోహన్ రెడ్డి రాకను వ్యతిరేకిస్తున్నారు, ఎలాంటి ఆందోళన చేయాలి? ఆందోళన చేస్తున్నది స్వామివారి భక్తులు, ఆందోళన చేస్తున్నది స్వామి అంతంగా ప్రేమించేవాళ్ళు. ఇక్కడ మీరు ఎందుకు ఇప్పుడు వచ్చి రాజకీయ కోణంలో కుట్ర చేయడం కోసం వస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు రాబో రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆ పర్యటన గమనించుకొని ఇప్పుడు హఠాహుటిన స్వామివారి ప్రేమ లేకపోయినా చూపించుకునే ప్రయత్నం, డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేసే పైకి వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడే అడ్డుకుంటారు మమ్మల్ని మీరు సెక్షన్ 30 పెట్టి మమ్మల్ని అదుపు చేస్తున్నారు నాయకులు. కానీ సామాన్య భక్తుల్ని, స్వామివారిని అమితంగా అభిమానించే వాళ్ళని మాత్రం ఆపలేరు. డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేసి వెళ్ళమని చెప్పండి. మీరు చెప్పండి, అసలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి దర్శనానికి వెళ్తున్నాడు, స్వామివారిని దర్శించుకొని వెళ్తున్నాడు, ఈ నేపథ్యంలో గత వివాదాలను పక్కన పెట్టడానికి వస్తున్నాడని అనుకుంటున్నారా, లేకపోతే భక్తితో వస్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి భక్తితో అయితే రాడు. భక్తితో వచ్చేవాడైతే ఇంట్లో గుడి సెట్టింగ్ వేసుకొని ప్రసాదాలని నేలమట్టము చేసే పరిస్థితి ఎందుకుంటుందండి? అలాగే జగన్మోహన్ రెడ్డి మత విద్వేషాలను రెచ్చగొడుతూ ఏదో వెనక ఒక కార్యక్రమం ద్వారా తిరుమల తిరుపతి అపవిత్రతని పాడు చేయాలని వస్తున్నాడే కానీ అతనేమి, మనమందరూ చూస్తూనే ఉంటాం, ఫ్యామిలీ మొత్తము బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎవరిని పూజిస్తారో, ఏ మతాన్ని అనుసరిస్తారో అందరికీ తెలిసింది. ఇది సనాతన ధర్మం కోసం పోరాడే ఒక ధర్మయుద్ధము. పవన్ కళ్యాణ్ గారు చాలా విశ్వాసంతో భారతదేశం అంతటికీ ఆయన విశ్వాసాన్ని ముందుకు తీసుకెళ్తూ అందరి గురించి ఆయన ఈరోజు మన ఈ పోరాటాన్ని చేస్తూ ఉన్నారు. కాబట్టి అన్య మతస్థులు అందులో ఈయన ఎందుకు రావాల్సి వచ్చింది? ఒక మామూలు ఎమ్మెల్యే, ప్రతిపక్ష హోదా లేదు ఇతనికి, కనీసము పార్టీ అధినేత కదా. పార్టీ అధినేత. ఇది సమయం కాదు, సందర్భం కాదు.
ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళే ఎదుర్కొంటా ఉన్నారు. మీ నాయకుడు వచ్చి ప్రక్షాళన ప్రాయశ్చిత్తం అన్నప్పుడు మా తప్పు లేదని చెప్పుకోవడానికి వస్తున్నాడేమో. తప్పు నిరూపితం అవుతుంది. ఇప్పుడు ఒక ముద్దాయి అనే ముద్ర పడినప్పుడు అతను ముద్దాయిగానే చూస్తారు. అతను చేయొచ్చు, అతని టీం చేయొచ్చు. కానీ ఈ పరిస్థితిలో రావటం మాత్రం విద్వేషాలను ఖచ్చితంగా రెచ్చగొట్టడానికే, మత విశ్వాసాలనంతా తుంగలో తొక్కడానికే అని మేము భావిస్తూ ఉన్నామండి. మత విశ్వాసాలను తుంగలో దొక్కడానికే జగన్మోహన్ రెడ్డి ఇటు వస్తున్నారంటున్నారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఉన్నారు. మేడం, మీరు చెప్పండి, అసలు జగన్మోహన్ రెడ్డి రాక వల్ల ఏం మీరు అడ్డుకుంటామంటున్నారు, డిక్లరేషన్ ఇవ్వాలంటున్నారు, ఏదేదో జరుగుతుంది. అసలు మీరు అడ్డుకుంటారా, లేకపోతే ఆయన దేవుడి దర్శనానికి రానివ్వకుండా మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు? ఓం నమో వెంకటేశాయ. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలుగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి అపచారాల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఈయన చేసేటువంటి అపచారాల వల్ల మరి ఎన్నో అపశృతులు కూడా తిరుపతి నగరంలో చోటు చేసుకున్నాయి. అటువంటిది ఏది కూడా అతను సీఎంగా ఉన్నప్పుడు పట్టించుకోకుండా మరి ఒంటెద్దు పోకటి ధోరణితో వెళ్తూ హిందూ మతాన్ని మరి ఏమాత్రం కూడా విశ్వసించకుండా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఈ రోజున మరి జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రస్తుత చంద్రబాబు నాయుడు గారు సీఎంగా మరి తిరుమల తిరుపతి అంతా కూడా చాలా అవినీతిమయమైపోయింది అని గత 5 సంవత్సరాలుగా కూడా. ఇప్పుడు మేడం, మీరు అడ్డుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు? ఎలాంటి నిరసన తెలియబోతుంది? మేము తప్పకుండా జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఆయన వల్లే ఇవన్నీ కూడా అపచారాలన్నీ కూడా జరిగాయి, అపశృతులన్నీ కూడా జరిగాయి. ఆయన ఒక సీఎంగా ఉన్నప్పుడు ఈ నేరాలన్నీ చేసినప్పుడు మేము ఆరోపించినప్పుడు అతను ఎందుకు నోరు తెరవలేదు ఆ రోజుల్లో? ఈ రోజు మాత్రం వచ్చి ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నాడు? కాబట్టే మేము మా అధికారులు సమర్థవంతంగా నిర్వహించారు, మేము ఉన్నప్పుడు ఉండి ఆదాయం పెరిగింది, భక్తులు రెగ్యులర్గా దర్శనం చేసుకుంటున్నారని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఎవరు సీఎం ఉన్నా ఆ దేవదేవుడు కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక కలియుగ దేవుడు. అటువంటిది ఈయన చేశాడనో ఇంకెవరు చేశాడనో కాదు. ఇప్పుడు మరి ఈ 23 రోజుల్లో కూడా 23 లక్షల లడ్డూలు మరి ఈరోజు వినియోగం అయ్యాయి అంటే మరి నాణ్యత పెరిగింది, లడ్డూలో నాణ్యత పెరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత. కాబట్టి ఏదైతే మహిళా నాయకురాలు చెప్తున్న దాని ప్రకారము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తిరుమలకు రాకూడదు, డిక్లరేషన్ ఇవ్వాలి, వస్తే మాత్రం దేవుడి మీద వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉందని చెప్పాలి, విశ్వాసం ఉందని చెప్పిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి తిరిగి ఏదైతే స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలని మహిళా నాయకురాలు కానీ అటు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కానీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.